కల్పించలేనటువంటి మీరు సామాన్య మహిళలు వాళ్ళ సమస్యని మీ దగ్గర తీసుకొచ్చినప్పుడు సహనంతోటే రక్షణ కల్పించి వారికి ఆసరా కల్పించి ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి దేశం మొత్తము రాష్ట్రం మొత్తము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలని లక్షాధికారులు చేస్తాం, కోట్లాధికారులు చేస్తాం, మహిళలను అర్ధరాత్రి పూట నడిచేలాగా చేస్తామని చెప్తుంటే రేవంత్ రెడ్డి గారు అంటుంటే మీరు మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లో ఉండి మహిళల రక్షణ కలగకుండా దుర్మార్గులకి, వాళ్ళకి దౌర్జన్యకారులకి, రౌడీ షీటర్లకి, నేర చరిత్ర కలిగినటువంటి ఆ యొక్క పురుషులకి మీరు కొమ్ము కాస్తూ వారి వైపు ఉండి ఓట్లు సంపాదించి మీరు ఎన్ని కోట్ల రూపాయలు బంగ్లా కట్టారు, మీరు తిరుగుతున్న కార్లు ఏంటి? ఎస్ఐ గణేష్ గారు ఆ యొక్క స్టెచ్యూ సంఘస్థులు ఇచ్చినటువంటి ఆ యొక్క డబ్బుతోటే 1,50,000 రూపాయలు యాపిల్ 17 Pro తీసుకున్నటువంటి చరిత్ర గణేష్ గారిని, ఎస్ఐ గణేష్ గారిని. గణేష్ గారు మీరు సామాన్యటువంటి మహిళలకు కూడా సామాన్య పిటి కేసులు వచ్చినటువంటి పేద ప్రజల దగ్గర కూడా డబ్బులు గుంజుతున్నారని చెప్పి వినికిడి ఉంది. ఎంతో మంది కన్నీరు రక్తాన్ని కన్నీరుగా మార్చి మీకు డబ్బులు మీకు సమర్పిస్తుంటే ఆనందంగా మీరు తీసుకొని ఎన్ని డబ్బులు తీసుకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తూ మహిళల్ని, పేదవాళ్ళని, వృద్ధుల్ని మీరు హింసిస్తున్న విధానము మేము పై అధికారుల దగ్గర తీసుకెళ్తాం, రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్తాం. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో ఈ మొన్నగాక నాకు ట్రాన్స్ఫర్లు అయితే ఈ రోజు వరకు సత్యనారాయణ గారు మల్కాజ్గిరి మండలంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆదాయాన్ని వదులుకోలేక అక్రమార్కుల్ని, దౌర్జన్యకారులు పక్కన ఉండి కొమ్ముగాస్తున్నటువంటి వ్యక్తి, ఆ యొక్క రక్షణ కల్పించలేనటువంటి వ్యక్తి ఎందుకున్నారు అని చెప్పి నేను పత్రికా ముఖంగా నేను అడుగుతున్నాను. ఈ రోజు నేను సిబిఐ ఎంక్వైరీ చేయాలి. సత్యనారాయణ గారు ఎన్ని కోట్లు ఉందా, ఆయన ప్రజల సొమ్ముతోటే ఆయనకి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆయనకి లక్షల రూపాయలు జీతం తీసుకొని ఆయన చేస్తున్నటువంటి విధి విధానాలు ఏంటి, లక్షల కోట్ల రూపాయలటువంటి ఆస్తులు ఏంటి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి. అలాగే గణేష్ ఎస్ఐ గారు ఇంత ఆయన మీద కూడా ఎంక్వైరీ చేసి ఆయన నిజ నిర్ధారణ కమిటీ వేసి వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వం కానీ హోంశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది, ముఖ్యమంత్రి గారిని కలుస్తాము, అలాగే డీజీపీ గారిని కలుస్తాము, కమిషనర్ గారిని కలుస్తాము. ఈ యొక్క మహిళలకి న్యాయం జరిగేంత వరకు, మహిళలకి ఆత్మరక్షణ కలిగేంత వరకు, ఈ యొక్క సంఘంలో ఆధ్యాత్మికంగా వాళ్ళకి రక్షణ మనశ్శాంతి కలిగించేంత వరకు కూడా వారు వెన్నట్టు ఉండి మేము పై అధికారుల దగ్గర తీసుకొని వెళ్ళి ఈ యొక్క న్యాయం కోసం పోరాటం చేసే క్రమంలో మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ తక్షణమే సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారు అలాగే గణేష్ ఎస్ఐ గారి మీద చట్టపరమైనటువంటి కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పి ఫస్ట్ క్లాస్ జడ్జితోటే వాళ్ళకి సిబిఐ ఎంక్వైరీ ఏమని చేయాలని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.